వెల్కమ్ టు ఏబీ ట్యూటోరియల్. ఇక మనకి ఈరోజు వచ్చేవాటికి భారతీయ రైల్వేలో సర్వీస్ క్యాడర్స్ విలీనం ఉంటూ ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. సో ఇండియన్ రైల్వేస్లో పలు సర్వీసెస్ అన్నీ కూడా ఒకే గూడు కిందకి కేటాయిస్తూ కేంద్ర ఒక డెసిషన్ అయితే తీసుకోవడం జరిగిందనమాట. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, మెడికల్ సర్వీసెస్ క్యాడర్స్ మినహా మిగతా 8 సర్వీసెస్ క్యాడర్స్ని వీటిని మెర్జీ చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం అయితే చెప్పడం జరిగిందనమాట. సో ఈ సర్వీస్ క్యాడర్స్ అన్నిటికీ కొత్తగా ఏర్పాటు చేయబోతున్నట్టు ఇండియన్ రైల్వేస్ మేనేజ్మెంట్ సర్వీసెస్ తీసుకొస్తున్నట్లు ఇక్కడ తెలపడం జరిగింది. ఇక రైల్వే సేవల్లో వచ్చేప్పటికి అధికారిక నిర్ణయాల్లో వేగాన్ని పెంచడానికి ఉన్నత స్థాయి ఉద్యోగ ఖాళీలను భర్తీకి ఐఆర్ఎంఎస్ను తీసుకొస్తున్నట్లు ఈ యొక్క రైల్వే వర్గాలు చెప్తున్నాయన్నమాట. సో ఇక్కడ వచ్చేవాటికి ప్రధానంగా 8 క్యాడర్స్ అయితే సివిల్ సర్వీసెస్ కిందకు, సెంట్రల్ సివిల్ సర్వీసెస్ అనమాట, దీని కిందకు తీసుకొస్తున్నట్టు ప్రజెంట్ ఇక్కడ చెప్పడం జరిగింది. అయితే దీని కొరకు ఒక కమిటీ అయితే వేయడం జరిగింది 2015లో, వివేక్ దేబ్రాయ్ కమిటీ అనమాట. ఈ యొక్క కమిటీ సిఫార్సుల మేరకే వీటన్నిటిని మెర్జీ చేసినట్లు, వీటి కిందకి తీసుకొస్తున్నట్లు ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది. అయితే 2019లో కేంద్ర మంత్రివర్గం దీనికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక రైల్వే బోర్డును అదేవిధంగా మంత్రిత్వ శాఖలో పలు మార్పులు చేయాలని, శాఖను పునర్నిర్మించాలని వివేక్ దేబ్రాయ్ కమిటీ అయితే సూచించిందనమాట. ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, సిగ్నల్స్ ఇంజనీరింగ్, స్టోర్ సర్వీసెస్, ట్రాఫిక్ సర్వీసెస్, అకౌంట్ సర్వీసెస్, పర్సనల్ సర్వీసెస్ అనే 8 క్యాడర్స్ని విలీనం చేయనున్నారు. త్వరలో ఇవన్నీ సెంట్రల్ సివిల్ సర్వీసెస్ కిందకు రాబోతున్నాయంటూ ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీస్ అనే పేరుతో దీన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఈ యొక్క రైల్వే బోర్డు అయితే చెప్పడం జరిగిందనమాట. సో వీటన్నిటిని సివిల్ స్థాయిలో, అంటే మనకి సివిల్స్ నోటిఫికేషన్స్ ఎప్పుడైతే రిలీజ్ అవుతాయో వాటిలో ఐఏఎస్, ఐపీఎస్ క్యాడర్స్ తర్వాత యూపీపీఎస్సీ వీటిలో కూడా రిలీజ్ అవుతాయి. వీటికి ఈక్వల్గా తీసుకురావడం జరిగిందనమాట 8 సర్వీసెస్ని. అదేవిధంగా మనకి ఈ యొక్క రైల్వేకి సంబంధించి ప్రధానంగా గ్రూప్ డి అండ్ ఎన్టీపీసీకి సంబంధించి ప్రజెంట్ ఎగ్జామ్ డేట్స్ అయితే రావాల్సి ఉంది. వీళ్ళని త్వరలోనే వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే కమిటీ కూడా ఈ యొక్క నిర్ణయాలు 16 కల్లా కంప్లీట్ అవడంతో మార్చి 4న ఈ యొక్క రిపోర్ట్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉందన్నమాట. సబ్మిట్ చేసిన వెంటనే దీనిపై ఒక డెసిషన్ తీసుకోనుంది సెంట్రల్ గవర్నమెంట్. అదేవిధంగా ఈ యొక్క కోవిడ్ కేసులు కూడా తగ్గడంతో ప్రజెంట్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి ఎక్కువ శాతం అవకాశాలు ఉన్నాయంటూ కూడా మనకి క్లియర్గా అర్థమవుతున్నాయి అన్నమాట. సో ఇది ఈరోజు ఇండియన్ రైల్వేకి సంబంధించినటువంటి అప్డేట్స్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.